ద్వేషం జడలు విప్పిన చోట మానవత్వం పరిమళించింది. తుపాకీ తూటాలకు ఎదురెళ్లి పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడాడు ఒక సామాన్యుడు. బాండి బీచ్లో జరిగిన మారణహోమంలో ఒక వ్యక్తి చేసిన సాహసం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చేతిలో ఆయుధం లేకపోయినా ప్రాణాలకు తెగించి ఉగ్రవాదిని ఏ విధంగా ఆ రియల్ హీరో అడ్డుకున్నాడో మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. అతను ఎవరైతే ఆ ఉగ్రవాది ఉన్నాడో గన్ చేతిలో పట్టుకుని విచక్షణరహితంగా కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా వెనకాల నుంచి వెళ్ళి పట్టుకుని చాలా ధైర్యంగా సాహసం ప్రదర్శించి అతని చేతిలో ఉన్న గన్ను లాక్కున్న పరిస్థితుంది. వెంటనే భయంతో ఆ ఉగ్రవాది పరుగులు పెట్టి పారిపోయాడు. డిసెంబర్ 14వ తేదీన యూదుల పవిత్ర పండుగ హనుక్కా మొదటి రోజు. దీన్ని పురస్కరించుకుని సిడ్నీలోని బాండి బీచ్లో చాబాద్ ఆఫ్ బాండి ఆధ్వర్యంలో హనుక్కా బై ది సీ అనే ఒక వేడుకను నిర్వహిస్తూ ఉన్నారు. వందలాదిగా ప్రజలు చాలా సంతోషంగా దీపాలు వెలిగిస్తున్నటువంటి సమయంలో ఇద్దరు దుండగులు ఒక్కసారిగా జనం మీదకు వచ్చి కాల్పులు చేశారు. ఈ భీకర దాడిలో మొత్తం 16 మంది చనిపోయారు. ఇందులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. మరొక 26 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్న సమాచారం వస్తోంది. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ భీతావహ దృశ్యాలు చూడండి. విచక్షణారహితంగా కాల్పులు జరపడానికి వచ్చినటువంటి ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన తర్వాత భయం గుప్పిట్లో ఉండిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆ వేడుకలో పాల్గొన్న వాళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అసలు ఏ విధంగా పారిపోతూ ఉన్నారో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అంత భయం గొలిపే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఈ మారణహోమం మధ్య ఒక సాహసం వెలుగు చూసింది. చేతిలో రైఫిల్ ఉన్న ఒక దుండగుణ్ణి అక్కడ ఉన్న ఒక సామాన్య పౌరుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. అతన్ని కింద పడేసి ఆయుధాన్ని లాక్కుంటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లేదంటే మృతుల సంఖ్య ఇంకా పెరుగుండేది. చూసారా అతను ఏ విధంగా పారిపోయి వస్తున్నాడు చూడండి. ఆ వైట్ షర్ట్ వేసుకున్న అతనే సాహసాన్ని ప్రదర్శించాడు. చాలా ధైర్యంగా అతన్ని తరిమి కొడుతున్నాడు చూడండి. అతన్ని వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ను లాక్కునేసరికి ఆ దుండగుడే ఆ ఉగ్రవాది మనస్తత్వం ఉన్నాడే భయంతో దూరంగా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత వెంటనే భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఒకడిని చంపేశారు. ఎదురు కాల్పులు చేస్తున్నటువంటి సమయంలో బలగాలు ఒకడిని కాల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొక దుండగుడిని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది.